నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల. నేను జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఇవాళ నేను మీకు ఒక లిస్ట్ ఆఫ్ రీజన్స్ ఫర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతుంటే ఎందుకు అవుతాయి, ఏ కారణాల వల్ల అవుతాయి అనేది లిస్ట్ ఒకటి చెప్పబోతున్నాను. ఈ లిస్ట్ లో గనుక ఏ కారణం వల్ల కూడా మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విజిట్ చేయండి. ఫస్ట్ మనము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ గురించి మాట్లాడతాం. అంటే హార్మోన్స్ సరిగా లేవనుకోండి, లెవెల్స్ ఎంత ఉండాలో అంత లేవనుకోండి, దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు. దాంట్లో ముఖ్యంగా PCOS, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. ఇందులో మేల్ హార్మోన్స్, పురుషుల్లో ఉన్న హార్మోన్స్ టెస్టోస్టెరాన్ అని, ఆండ్రోజన్స్ అంటాము, ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే గనుక పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. ఇలాంటి మహిళల్లో వెయిట్ ఎక్కువ ఉండడం తప్పకుండా ఉంటుందండి, కానీ బాడీ మీద హెయిర్ కూడా ఎక్కువ ఉంటుంది. జుట్టు ఎక్కువ ఉండేసరికి PCOS అని అనుమానం ఉన్నప్పుడు స్కాన్ చేయించుకుంటే అండాశయాల్లో చాలా ఎక్కువ అండాలు పెరుగుతుంటాయి. ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఇదొక సూచన అన్నమాట. సో మీరు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ ని, మీ ఎండోక్రైనాలజిస్ట్ ని కలిస్తే వాళ్ళు పరీక్షలు చేసి PCOS ఉందా లేదా అని చెప్తారు. కానీ ఇలాంటి వాళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది చాలా కామన్ సిమ్టమ్. నెక్స్ట్, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నాను కదా, థైరాయిడ్ అనేది ఎక్కువ పని చేసింది అనుకోండి, హైపర్ థైరాయిడిజం అంటాం. థైరాయిడ్ అనే ఆర్గన్ తక్కువ పని చేసింది అనుకోండి, హైపో థైరాయిడిజం అంటాం. ఈ రెండు కండిషన్స్ లో థైరాయిడ్ అనే హార్మోన్ ఇంబ్యాలెన్స్డ్ గా ఉన్నప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. ఇది కాకుండా వాళ్ళకి వేరే హార్మోన్స్ కూడా దెబ్బతింటాయి, ఆ బ్యాలెన్స్ అనేది దెబ్బతింటుంది. దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది అవుతుంది అనమాట. నెక్స్ట్, స్ట్రెస్, ఫిజికల్ స్ట్రెస్, ఒత్తిడి, ఫిజికల్ గా ఉన్నా ఎమోషనల్ గా ఉన్నా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం ఖాయమే. దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం కూడా ఒక సైడ్ ఎఫెక్ట్. కాబట్టి స్ట్రెస్ ని కరెక్ట్ గా మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. ఎక్సెసివ్ ఎక్సర్సైజ్, అంటే ఎక్సర్సైజ్ మరీ ఎక్కువ చేస్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఫ్యాట్ ఎక్కువ డిజాల్వ్ అయిపోవడము, బాడీలో కొలెస్ట్రాల్ బొత్తిగా లేకపోవడం కూడా ఒక మంచి సూచన కాదండి. దీనివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతుంది. వెయిట్ ప్రాబ్లమ్స్, అంటే వెయిట్ ఎక్కువ పెరిగారు అనుకోండి, లేదా వెయిట్ చాలా తక్కువ ఉన్నారనుకోండి, అలాంటప్పుడు కూడా ఇంబ్యాలెన్స్ వల్ల, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి. వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల, అంటే ఈటింగ్ డిసార్డర్స్ వాళ్ళు, ఆకలి ఎక్కువ అవుతుంది, ఏదో కారణాల వల్ల, డిప్రెషన్ లో ఉండడం వల్ల తినడము, ఇలాంటి వాళ్ళలో ఎక్సెసివ్ వెయిట్ ఉండడం ఖాయమే. లేదా ఓవర్ కాన్షియస్ ఉన్నారు అనుకోండి, చాలా ఎక్కువ డైటింగ్ చేసేవాళ్ళు, చాలా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, లేదా టీబీ ఉన్న వాళ్ళు, ఎనీమియా ఉన్న వాళ్ళు, వీళ్ళలో ఏంటంటే ఆకలి తక్కువ వేయడం వల్ల తక్కువ తింటారు. సో వెయిట్ కూడా తక్కువ ఉండడం వల్ల వీళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వడం ఒక సైడ్ ఎఫెక్ట్. కొన్ని మెడికల్ కండిషన్స్ ఎలాంటివంటే, డయాబెటీస్ ఉందనుకోండి, అలాంటప్పుడు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి. బర్త్ కంట్రోల్, మీరు కాపర్ టీ వేయించుకున్నారు, లేదా బర్త్ కంట్రోల్ పిల్స్, కాంట్రసెప్టివ్ పిల్స్, ప్రెగ్నెన్సీ రాకూడదని వేసుకుంటున్నారు, అలాంటప్పుడు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు. యూట్రైన్ ప్రాబ్లమ్స్, అంటే గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటివి, ఫైబ్రాయిడ్స్, ఎడినోమయోసిస్, పాలిప్స్ ఉండడము, ఎండోమెట్రియోసిస్ ఉండడము, ఈ కారణాల వల్ల కూడా ఇర్రెగ్యులర్ గా పీరియడ్స్ ఉంటాయి. సో ఇవి కూడా ఉన్నాయా లేవా ఒకసారి గమనించండి. పెరిమెనోపాజ్, మెనోపాజ్ అంటే పీరియడ్స్ బొత్తిగా ఆగిపోవడం. ఆ ఏజ్ కి అయినప్పుడు పర్లేదు, బట్ దానికి కొన్ని ఏళ్ల ముందు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా అవుతుంటాయి అనమాట. దాన్ని పెరిమెనోపాజ్ అంటాము. ఈ పెరిమెనోపాజ్ ఉందా లేదా అనేది మీరు గైనకాలజిస్ట్ ని సంప్రదిస్తే, మీ ఏజ్, మీ పీరియడ్ డ్యూరేషన్ చూసుకుని వాళ్ళు చెప్తారు, పెరిమెనోపాజ్ ఉందా లేదా బొత్తిగా ఆగిపోయినందుకు మెనోపాజ్ వచ్చిందా అనేది తేల్చడం జరుగుతుంది. పెరిమెనోపాజ్ స్టేజ్ లో కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా అవుతాయి. ఇవి కాకుండా బ్రెస్ట్ ఫీడింగ్, బిడ్డకు పాలు తాగిపిస్తుంటే కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. ఇన్ఫెక్షన్స్, కొన్ని సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజ్, అంటే క్లెమిడియా, గనోరియా, సిఫిలిస్, ఈ జబ్బులు ఉన్నప్పుడు, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నప్పుడు, ఈ రోగాలు వచ్చినప్పుడు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం ఖాయమే. అందుకనే ఈ లిస్ట్ లో మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, అంటే మీకు బహుశా థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయి, బహుశా PCOS ఉంది, ఇలాంటి ఏ ఇబ్బందులు ఉన్నా, దీని గురించి వివరాలు కావాలనుకున్నా, ట్రీట్మెంట్ ఆప్షన్స్ కావాలనుకున్నా, లేదా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్నందుకు మీరు ప్లాన్ చేయలేకపోతున్నారు సరిగా, ఇలాంటి కారణాలకి మీరు జవాబులు వెతుకుతుంటే తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విజిట్ చేయండి. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్స్ అండి మా వీడియోస్ చూస్తున్నందుకు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.